ఇటీవల ఇచ్చిన జీవో 77ను రద్దు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. జీవోను పునఃసమీక్షించి రద్దు లేదా సవరించాలని కోరారు. లేఖలోని సారాంశాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ శిరీష, తెలంగాణలో సినిమా టికెట్ ధరలు థియేటర్ల నిర్వహణకు సంబంధించి ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జియో మీద తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏకపక్షంగా ఈ జియోను విడుదల చేసింది. వెంటనే దీన్ని రద్దు చేయడం లేదా సవరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ అన్ని జిల్లాలకు కలిపి దాదాపు 300కు పైగా థియేటర్ల యజమానులంతా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో చాలా అభ్యంతరకరమైన విషయాలను వ్యక్తం చేస్తూ వాళ్ళ విజ్ఞప్తిని కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇది కేవలం తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సొంత సంస్థగా ఏర్పడినటువంటి గిల్డ్ మరికొన్ని నిర్మాణ సంస్థల విజ్ఞప్తి అభ్యర్థన మేరకు మాత్రమే జీవో ఇచ్చారు తప్ప ఇటు తెలంగాణ ఎగ్జిబిటర్స్ కావచ్చు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ కావచ్చు, తెలుగు ఫిలిం ఛాంబర్ను సంప్రదించకుండా ఏకపక్షంగా ఇలా జీవో విడుదల చేయడం అనేది సామాన్య ప్రేక్షకుడికి వినోదం భారం మాత్రమే కాకుండా థియేటర్ల నిర్వహణ కూడా చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా లేఖలో ఎగ్జిబిటర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడుతున్నాయి. ఇలా కొత్త నిబంధనలతో జారీ చేసినటువంటి జీవో వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం థియేటర్ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలే అవకాశం ఉంది. ఎగ్జిబిటర్ రంగంకు తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంటూ జీవో విడుదల చేయడం అనేది తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్లు ఏ విధంగా నిర్వహణ సాగిస్తున్నారు, దానిలో ఉన్నటువంటి నిర్వహణ ఛార్జీలు ఎంత, అదేవిధంగా టికెట్ ధరల పెంపు వల్ల ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది అనేది కూడా సమగ్రంగా వివరిస్తూ ముఖ్యమంత్రికి లేఖలో పేర్కొనడం జరిగింది. గడిచిన మూడేళ్లలో థియేటర్ల మరమ్మతుల కోసం ఎగ్జిబిటర్లు దాదాపు 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కోవిడ్ తర్వాత ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగించేలా థియేటర్లన్నీ కూడా మార్చినప్పటికీ కష్టకాలానికి సంబంధించి సినిమా థియేటర్ల నిర్వహణకు సంబంధించి ఇంకా ఆర్థిక భారాన్ని యజమానులు మోస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇటు ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ జారీ చేసినటువంటి గిల్డ్ అభ్యర్థించినటువంటి విన్నపాలను పరిగణలో తీసుకొని పక్షంగా ఇలా జీవోను 77ను విడుదల చేయడం అనేది తీవ్ర ఆక్షేపణీయమని కూడా ఎగ్జిబిటర్లంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రావడం జరిగింది. తమ సొంత ఆస్తి టికెట్ ధరలు నిర్ణయించుకునే హక్కును కూడా లాక్కున్నారంటూ కూడా వాపోవడం జరిగింది. థియేటర్ ఆక్యుపెంట్కి కావచ్చు, నిర్వహణ ఖర్చులు, అదేవిధంగా రిస్కులకు సంబంధించి మొత్తం కూడా ఎగ్జిబిటర్లే భరిస్తున్నారు. థియేటర్ల ఆధునీకరణ కూడా నిర్వహణకు సంబంధించి సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ బిల్లులు అని కూడా ఎగ్జిబిటర్లే చెల్లించాలి, నిర్మాతలు కాదు. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కూడా సూచించడం జరిగింది. థియేటర్ల వర్గీకరణలో కూడా జీవోలో వివక్ష చూపించారు. నాన్ ఏసీ, ఎయిర్ కూల్డ్, ఏసీ థియేటర్లకు సంబంధించి దశాబ్ద కాలంగా నిబంధనలు అమల్లో ఉన్నాయి. అన్ని ఎయిర్ కూల్ థియేటర్లను తప్పనిసరిగా ఏసీగా మార్చాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యపడదు. చిన్న పట్టణాల్లో ఒక్కో స్క్రీన్ను ఏసీగా మార్చాలంటే దాదాపు 60 నుంచి 80 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఎగ్జిబిటర్లకు ఆర్థిక భారం సమస్యగా తలెత్తుతుంది. కోవిడ్ తర్వాత చాలా ఎగ్జిబిటర్ రంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఈ రంగానికి కొత్త జీవో అనేది శరాఘాతంగా మారుతుందని కూడా ఎగ్జిబిటర్లు అంతా కూడా లేఖలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సంబంధించి టికెట్ ధరల విషయంలో కూడా ప్రీమియం, నాన్ ప్రీమియం ధరల్లో చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇది సామాన్య ప్రేక్షకుడిని థియేటర్కు దూరం చేసే విధంగా ఈ నిర్ణయం ఉంటుంది. దాని మీద వెంటనే పునఃసమీక్షించాలని కూడా ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. అంతేకాకుండా సినీ పరిశ్రమకు వెన్నుదన్నుగా ఉండేటువంటి ఈ ఎగ్జిబిటర్ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని కూడా విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం మీద తమకు నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. ఈ జీవోను వెంటనే పునఃసమీక్షించి ఎగ్జిబిటర్ రంగానికి ప్రాధాన్యత కలిగించేలా, సామాన్య ప్రేక్షకుడు థియేటర్కు వచ్చేలా ఈ జీవోను పునఃసమీక్షించాలి, లేదంటే పూర్తిగా రద్దు చేసి కొత్త జీవోను విడుదల చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్లంతా కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. శిరీష.